monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక హ్యూజ్ వ్లాగ్, కానీ మీరు మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే థంబ్నెయిల్లో చెప్పినట్టే ఈ వ్లాగ్లో హెయిర్ కట్ చేసుకున్నాం. అంటే నాకు ఈయన చేశారనమాట. ఆఫ్కోర్స్ నేను చెప్తా ఉన్నాను, బట్ ఏం చేశారు అదంతా తర్వాత అలా ఫ్లోలో వెళ్ళిపోదాం. బట్ స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ ఈయన కాఫీ పెట్టడంతో స్టార్ట్ అవుతుంది. నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. ఇది వచ్చి ఫ్రైడే మార్నింగ్ అనమాట. పిల్లల్ని స్కూల్కి పంపించే నా పాటికి నేను పడుకున్నాను బుడ్డోడితోటి. ఇంకా ఈయన లేచి పాపం ఆఫీస్ వర్క్ స్టార్ట్ అవ్వకముందు ఇలా కాఫీ పెట్టి అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఈ కాఫీ మెషిన్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ అనుకుంటా తీసుకున్నాం. ఇది తీసుకున్నప్పటి నుంచి కాఫీకి అడిక్ట్ అయిపోయాం అనమాట నేను ఈయన. అంత బాగుంటుంది, అదొక డిఫరెంట్ టేస్ట్. మనం ఇన్స్టెంట్ కాఫీలు, ఫిల్టర్ కాఫీస్ చాలా చూసాం. ఫిల్టర్ కాఫీకి ఉన్న టేస్టే ఉంటుంది అనమాట దీనికి కూడా. అంటే సేమ్గా ఉండదు, బట్ ఆ కిక్ ఇస్తుంది అనమాట. దీంతో మేము ఇంకా అడిక్ట్ అయిపోయి ఇంకెప్పుడు చూడు టీ కన్నా కాఫీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇవి ఎన్ని స్కూప్స్ వేయాలి, కాఫీ పౌడర్, ఇదంతా ఈయనకే తెలుసు, నాకు తెలీదు. బట్ ఆ ఫిల్టర్ పేపర్ చూపించారు కదా, అది పెట్టి వేయాలన్నమాట. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. వర్త్ అనిపించింది ఆ మెషిన్ తీసుకున్న తర్వాత. బట్ ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం ఈ కాఫీ మెషిన్. అది కాఫీ మెషిన్ కాస్ట్లీ, దాని తర్వాత ఈ మెషిన్లో వేసే పౌడర్ కూడా కాస్ట్లీ. బీన్స్ తోటి చేసేది కూడా ఉంటుంది కాఫీ. డైరెక్ట్ బీన్స్ వేసేస్తే అదే గ్రైండ్ చేసుకుని కాఫీ చేస్తే అది ఇంకా చాలా కాస్ట్లీ. అసలు ఫస్ట్ అయితే అదే అనుకున్నాం మేము, కానీ అంత అవసరమా అని అనిపించింది. ఇది చాలే అని అనుకున్నాం, ఇది తీసుకున్నాం. బట్ వర్త్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అది డే అయితే మాకు కాఫీ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట మంచిగా. దీని ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది, ఇలా వాటర్ ఆ ట్యాంక్లో పోసిన తర్వాత అది వేపర్ లాగా అట్లా పైకి పోయిద్ది అనమాట. అది కాఫీ పౌడర్లోంచి అలా కిందకి కాఫీ డికాషన్ అయ్యి వస్తుంది. నేను స్టవ్ మీద పాలు విడిగా వేడి చేస్తాను అనమాట. సో అలాగా కలుపుకుంటాము. చాలామంది ఇక్కడ డార్క్ కాఫీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, మిల్క్ వేసుకోరనమాట. కొన్నిసార్లు నేను అలాగే తాగుతాను. కాకపోతే మనకి ఎంతైనా ఇండియన్స్ కదా, పాలు పోసుకుంటేనే అది యాక్చువల్ కాఫీ అన్నట్టు. సో బయట వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఈయన పెట్టిన తర్వాత కాసేపటికి నేను లేసాను, 10 అవుతుంది అనగా నుంచుని చూస్తే పిల్లల రూమ్లోంచి ఇది వ్యూ. అసలుకి అంటే కంప్లీట్ స్నో కూడా కాదు, ఇది పెద్ద హెవీ స్నో కూడా కాదు. ఎందుకంటే హెవీ స్నో అంటే ఫుల్ నిండిపోద్ది అనమాట. ఇది ఎలా ఉండిందంటే పడిన తర్వాత టెంపరేచర్ మళ్ళీ రైజ్ అయ్యి 2 days పడింది. దాని తర్వాత కొంచెం టెంపరేచర్స్ మళ్ళీ ప్లస్లోకి వచ్చినాయి. స్లోగా కరిగిపోతుంది అనమాట. ఆ కరిగేటప్పుడే ఉంటాయి స్కేటింగ్ ఇవన్నీ, జారిపోవడాలు అదంతా అనమాట. సో రాయిలు వేస్తారు కాళ్ళు జారకుండా. ఇళ్ళ దగ్గర అయితే వేస్తారు, కానీ రోడ్ల మీద అక్కడెక్కడైతే వేయడం కొంచెం తక్కువే. అప్పుడు చూడాలంటే అసలు స్కేటింగ్ మామూలుగా చెయ్యం. నాకు అసలు అది చూస్తేనే సగం బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇంకా బుడ్డోడిని తీసుకుని ఇంకేం వెళ్తాంలే అన్నట్టుగా ఇంట్లోనే కూర్చుని పోతాను నేనైతే. కానీ చర్చ్కి అయితే వెళ్తాం. ఇది వచ్చి ఫ్రైడేనే. ఆఫ్టర్నూన్ వంటకి ఏం చేశానబ్బా అది కూడా గుర్తులేదు నాకు. బట్ అదేంటిది ముందు రోజే కాదు, ఆ రోజే చేసా మామిడికాయ పప్పు ఏదో ఫ్రై చేశాను. ఫ్రై చేసి ముందు రోజు మిగిలిపోయిన బంగాళదుంప కర్రీ కూడా ఉంది, ఇంకా అది కూడా పెట్టుకొని అయితే తిన్నాం అనమాట నేను అయినా. అసలు ఆ డ్రెస్సులేమో కానీ పిచ్చ లూజ్ అయిపోయినాయి. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్న మెజర్మెంట్స్ తీసి ఇచ్చా మమ్మీకి. పాపం అవి ఎంత లూజ్ అయిపోతాయి నాకు డెలివరీ తర్వాత అని అస్సలు అనుకోలేదు. క్యాబేజీ ఫ్రై, మామిడికాయ పప్పు, ఇంకా పొటాటో కర్రీ మిగిలింది నైట్.
సో అదైతే లంచ్కి తిన్నాం అనమాట ఫుల్గాని. చాలా బాగుంది. మామిడికాయ పప్పు ఒక 2 కాయలు వేసి చేశాను. అండ్ ఆ రోజు వాష్ కూడా ఉండింది. ఇంకా ఈయన తిరుగుతూ ఉన్నారనమాట వాష్కి అని చెప్పి. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే ఆ రోజు బుడ్డోడు నేను బట్టలన్నీ మడత పెట్టుకునే వరకు వాడు సైలెంట్గా ఉన్నాడనమాట. అదేమో మరి ఆ రోజు అలా కుదిరిపోయింది. పాటలు పెడితే బ్యాక్గ్రౌండ్లో స్పీకర్ ఆన్ చేసి ఇంకా పాటలు వినుకుంటూ పాప ఆడిస్తూ ఉంది. నేను అక్కడే నుంచుని మొత్తం 2 కవర్స్ నిండా ఉన్నాయన్నమాట బట్టలు. అండ్ ఎప్పటి నుంచో ఒక చైర్లో బట్టలు పెట్టున్నాయి. ఈయన మొన్న ఒక జోక్ కూడా వేశారు, ఆ కుర్చీలో బట్టలు ఎప్పుడు మడత పెడతావు, ఇంకోసారి కూడా వాష్కి వెళ్ళి వస్తున్నాను అవి మట్టుకి అలాగే ఉన్నాయి. అంటే లాస్ట్ చేసిన వాష్కి బట్టలు కూడా అలానే ఉన్నాయి, ఇంకా మడతెట్టలేదు అని చెప్పి పెడతా వీటితో పాటు కలిపి పెడతాను అని అన్నాను. బట్ అందరి ఇళ్ళల్లో ఒక చైర్ అనేది ఉంటుంది మ్యాండేటరీగా. దాంట్లో ఏదో ఒక చెత్త ఏమంటారు ఏదో ఒకటి పేరుకుపోయి అయితే ఉంటాయి సామాన్లు. మా ఇంట్లో అయితే ఉతికిన బట్టలు ఉన్నాయన్నమాట. అవి ఎందుకు పెట్టానంటే అవి సరిగ్గా ఆరలేదు డ్రయర్లో, అందుకని అలా కుర్చీలో ఆరేసాను. ఇంకా అలాగనే ఉండిపోయినాయి 1 వీక్ అంతా. సో అవైతే ఫైనల్గా మోక్షం వచ్చింది వాటికి. అవి కూడా ఫోల్డ్ చేసి అయితే పెట్టేశాను. అండ్ మనసులో అనుకుంటున్నా ఎట్లయినా సరే హెయిర్ కట్ చేసుకోవాలి ఈ వీకెండ్, కాస్త నీట్గా కనిపిస్తాను అని చెప్పి. జుట్టు ఊడిపోయింది ఒకటి, అండ్ వైట్ హెయిర్ భయంకరంగా ఉందన్నమాట. హెయిర్ కలర్ అయితే వేసుకోకూడదు, ఆ స్మెల్, కెమికల్ స్మెల్ పిల్లలకు మంచిది కాదు అంటారు, స్పెషల్గా మదర్ ఫీడ్ చేసే వాళ్ళకి. సో రిస్క్ తీసుకోదలుచుకోవాలా ఆ కెమికల్ ఇదంతా హెయిర్ కలర్ వేసుకుని. మామూలుగా అయితే నేను హెయిర్ కలరే వేసుకుంటాను, హెన్నా పెట్టుకోను. హెన్నా మరీ టూ మచ్ డ్రై అయిపోద్ది నాకు హెయిర్కి, నాది ఆల్రెడీ ఇదిగా ఉంటుంది. అండ్ హెన్నా ఇంకా డ్రై చేసేస్తుంది అనమాట హెయిర్ని. అండ్ నాకు వెంటనే జలుబు చేసేస్తుంది. ఈ క్లైమేట్లో హెన్నా పెట్టుకోవడం చాలా పెద్ద రిస్క్ నాకు. ఇంకా అందుకని దాని జోలికే పోలేదు. అండ్ వీడికి నోరు దురద పుడుతుందేమో, చిగుర్లు ఒక్కటే కొరుకుడు, ఏది కనిపిస్తే దాన్ని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ మంచి మైల్ స్టోన్ అది యాక్చువల్గా. ఏది కనిపించినా నోట్లో పెట్టుకోవడం, కొరకటం దురదకి. అందరూ ముక్కులు కొరికేస్తా అని చెప్పి అని అంటాడు. ముక్కు ఇవ్వండి కొరుకుతా అని. స్పెషల్గా నాది అది మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఏదో సర్దుతూ ఉంటే స్టెన్సిల్స్ కనిపించినాయి అనమాట. ఆ స్టెన్సిల్స్ తోటి పాప అడిగింది ఎలా వేస్తావు చూపించమ్మా అని చెప్పి. అదైతే చూపించాను. ఇగోండి ఇలా వేసి చూపించాను అనమాట. ఇలా ఎంతమంది చేసేవాళ్ళు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా రకరకాల ఆర్ట్లు అయితే చేసేదాన్ని నేను. అదే చూపించాను దానికి ఎలా చేయాలి అని. అండ్ వీళ్ళకి అదేదో వింత, అంటే ఏదో గ్రేట్ థింగ్ అన్నట్టుగా ఉందన్నమాట పిల్లలకి. అదేంటో పెద్ద విద్యలాగా నేర్చుకుంటున్నారు, ఎలా చేయాలమ్మా చెప్పు అని. నాకు నవ్వు వచ్చింది, అది పెద్ద విషయం కాదు అని. ఇక్కడ పెరిగే పిల్లలకి అన్ని విచిత్రాలే. ఇండియాలో చదువుకున్న దానికి ఇక్కడికి అదే తేడా. ఇంకా అడ్వెంట్ స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ సండే నుంచే అడ్వెంట్ అనమాట. అడ్వెంట్ సీజన్ స్టార్ట్ అవుద్ది, అంటే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుద్ది. సో ఇల్లంతా మంచి లైట్స్ తోటి కలర్ఫుల్గా ఫుల్ రెడీ చేయాలి. ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఏవైతే చాలా రోజుల నుంచి ఉండిపోయినాయి, యూజువల్గా ఇక్కడ అట్టపెట్లు అవి పార్సిల్ కూర్చునేవి, పిజ్జా ఆర్డర్స్ ఇవన్నీ ఏంటంటే మామూలు గార్బేజ్లో పడేయడానికి లేదు, వాటికి సపరేట్గా ఉంటుంది అన్నమాట గార్బేజ్. సో అక్కడికి వెళ్ళాలి అంటే కొంచెం దూరం కార్ వేసుకుని వెళ్ళాలి. ఇంకా అది బతికించేసేసి అలానే ఉన్నాయి. ఏదన్నా ఉన్నాయి అంటే బాల్కనీలో పెట్టేయడం అట్లా చేస్తాను. సో అవన్నీ అయితే పడేయాలన్నమాట. చాలా ఉంది. అండ్ ఒక పరుపు అయితే మేము రీప్లేస్ చేసాము నా బెడ్ మీదది, మాస్టర్ బెడ్రూమ్లో. సో ఆ పరుపు ఏంటంటే పాత పరుపు, అది ఫుల్ ప్యాక్ చేసేసి అయితే కింద స్టోర్ రూమ్లో పెడదామని అనుకుంటున్నాము. అది పరుపు క్లీన్ చేసి అంత ఓపిక లేదు. అండ్ వేరే బెడ్స్ మీద వేయటానికి డబుల్ బెడ్స్ ఏమీ లేవు. వీళ్ళ బెడ్ మీద ఏంటంటే ఇంకా పాపను ఒక్కదానే పడుకోమని చెప్తున్నాను అనమాట, ఇంకా సపరేట్గా. సో బెడ్ ఫోల్డ్ చేసేసాను, డబుల్ బెడ్ చేయకుండా. సో సింగిల్ బెడ్ అనమాట. ఇప్పుడు దీనికి కూడా పెట్టడానికి కూడా లేదు. ఇంకా ఆ పరుపు కూడా ప్యాక్ చేసి పెట్టేసేయాలన్నమాట కింద. సో ఆ ప్యాక్ చేయడానికి లగేజ్ స్ట్రాప్స్ అంటారు కదా, అవి ఒకటి తీసుకోవాలి. చాలా ఉన్నాయి పనులు. ఇల్లంతా ఇలాగ వీక్ డేస్లో క్లీన్ చేసుకోవాలంటే కష్టం. క్లీనింగ్ ఇన్ ద సెన్స్ ఓన్లీ పాత సామాన్లు, ఏం వేస్ట్ సామాన్లు అవి పడేయడానికే వీకెండ్. వీక్ డేస్లో ఇంకా నేను ఏదో ఒక రోజు చూసుకుని డీప్ క్లీనింగ్ చేసుకుంటాను.
ఇంకా అలాగా అయితే చెప్పానన్నమాట ఈయనకి, ఇలా ఇలా ఉంది, నెక్స్ట్ సండే నుంచి అడ్వెంట్ కాబట్టి ఇల్లంతా క్లీన్గా ఉండాలి అని. ఎందుకంటే చెప్పలేం ఎవరు వస్తారు లేకపోతే ఏంటి అని, పండగ సీజన్ కదా. ఇంకా అలా ఉంటుందన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా అంతానే. అందుకని ఇంకా సరే వెళ్ళి తీసుకుందామని అయితే అనుకున్నాము. ఫస్ట్ అయితే నేను వెళ్దామని అనుకున్నాను వీళ్ళతో పాటు బయటికి. అందుకనే కొంచెం ఉప్మా చేసాను అనమాట. పొద్దున్నే లేవగానే ఉప్మా అయితే చేశాను. క్యారెట్ బఠానీ కూడా వేసాను. ఎంత బాగుందో ఉప్మా రోజు. అండ్ బయట ఇలా చూస్తుంటే నాకు టెన్షన్ వస్తుంది, కిందకి వెళ్ళాలంటే ఆ ఐస్ కరిగిపోయి ఎక్కడ జారిపోతానా అని. బట్ అది ఇంటి దగ్గరే దొరుకుతుంది సెంట్రమ్లోనే అని తెలిసింది మేము లొకేషన్ చూస్తే. సో ఇక్కడ దానికి నేను ఇంకెందుకులే, దూరం అయితే కనుక వచ్చేదాన్నే అని అన్నాను. ఇంక అందుకని ఈయనను బాబు కలిసి వెళ్ళారనమాట షాపింగ్కి. వెళ్తూ వెళ్తూ అట్టపెట్లు ఇవన్నీ అయితే తీసుకుని వెళ్ళారు. గార్బేజ్ అంతా త్రో చేయడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర త్రో చేయాలన్నమాట. గాజు బాటిల్స్ ఒక దగ్గర, అట్టపెట్లు ఒక దగ్గర, ఫుడ్ వేస్ట్ ఒక దగ్గర. సో అలా ఉంటుంది ఇక్కడ. అందుకని ఇంకా తీసుకుని వెళ్ళారు. అండ్ ఆ రోజు లంచ్కి క్యాలీఫ్లవర్ ఇంకా టమాటా కర్రీ చేశాను. ఇంకా అది వేసుకుని అయితే తింటున్నాం. పప్పు కూడా మిగిలి ఉండింది, ఇంకా తింటున్నాను అనమాట. నేనైతే నాకెందుకో ఆ రోజు బాగా పెరగన్నం తినాలి అని అనిపించింది. బాగా ఏమంటారు, మంటగా వేడి చేసినట్టు ఉండిందనమాట. ఇంకా నేనైతే పెరుగన్నమే తింటాను అని అనుకున్నాను. అండ్ వీడైతే అసలు పడుకోలేదు. ఇంకా అందుకని వాడిని పెట్టుకుని కూర్చున్నా అనమాట. ఏదో అంటుంటే నాకు కోపం వచ్చి మా పెద్దోడిని తిడుతున్నాను అక్కడ. ఇంకా తిన్న తర్వాత అయితే ఇది ప్యాకింగ్ మొదలెట్టాము. ఇది ఫస్ట్ చుట్టేసేసి ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తే ఒక పని అయిపోద్దని, ఎందుకంటే చాలా రోజుల నుంచి దొర్లుతుంది అలాగా. ఇంకా హెయిర్ కట్కి సంబంధించి రీసెర్చ్ స్టార్ట్ చేశాను, ఎలా చేసుకోవాలి ఏంటి అని. యూట్యూబ్లో చూద్దాం అని చెప్పి తీసి చూడంగానే బోల్డ్ వీడియోలు ఉన్నాయి అసలు హెయిర్ కట్కి సంబంధించి. సరే ర్యాండమ్గా ఒక వీడియో చూశాను. ఆ వీడియో చాలా, అంటే దానిలో చాలా సింపుల్గా చూపించారనమాట. ఓ సింతేనా అని అనిపించింది నాకైతే మనసులోని. చాలా ఈజీ అనిపించింది. ఇంకా అందుకని సరేలే అని దానికి ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయ్యి నాకు చూపించాను. సరే సాయంత్రం చేద్దాం, కాసేపు పడుకుని లేచిన తర్వాత, ఇప్పుడేగా తిన్నాము కొంచెంసేపు ఆగుదాం అని అయితే అన్నారు. సరే అని చెప్పి ఇంకా మరి వెలుతురు లేకపోయినా కూడా ఏముంది, లైట్లు వేసుకుని చేసేసుకుందాం, కంగారేం లేదు అని చెప్పి ఏదో పెద్ద ధీమాగా వచ్చామన్నమాట. ఇంకా వచ్చి అయితే వీడెంతకీ పడుకోవట్లేదు, ఒళ్ళో కూర్చుంటేనే పడుకుంటాడంట. ఇంకా అలా అని చెప్పి ఇంకా ఒళ్ళో వేసుకుంటే అప్పుడు పడుకున్నాడు. ఇంకా యాజ్ యూజువల్గా నాకు ఆఫ్టర్నూన్స్ రోజరీ చెప్పుకోవడం అలవాటు అనమాట. 3 to 4 మధ్యలో ఏదో ఒక టైం, 3-4 అనే కాదు, ఏదో ఒక టైం ఆఫ్టర్నూన్ నేను ఒక్కసారి అయితే రోజరీ చెప్పుకుంటాను. అందరి ఇంటెన్షన్స్ దేవుడు వినాలి అని చెప్పి. సో అలాగా ఫాస్ట్గా అయితే రోజరీ చెప్పేసుకున్నాను. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ అవ్వదు ఈ కటింగు. మళ్ళీ అది అయిన తర్వాత ఒకవేళ జుట్టు అంతా పడిందంటే మళ్ళీ హెడ్ బాత్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే అప్పుడే చెప్పేసేసుకుని ఇంకా బుడ్డోడికి క్రాస్ వేస్తున్నాను అనమాట. వాడు ఫోర్ హెడ్ మీద ఆడు బాగుండాలి. తల్లిదండ్రులు ఎంతనేమో పిల్లల్ని చూసుకుంటూ అదొక ఫీలింగ్. ఎంతైనా కూడా వాళ్ళ ఫస్ట్ మూమెంట్స్ అన్నీ తల్లిగా మనం ఎక్స్పీరియన్స్ అయితే ఆ వచ్చే కిక్కే వేరు ఉంటుంది అసలుకి. ఒకళ్ళ ద్వారా తెలుసుకునే కన్నా మనం ఇంట్లో పెట్టి కేర్ టేకర్నో లేకపోతే స్కూల్లో పెట్టడం అట్లా చేసి కన్నా మనం పెంచితే మన చేతులతోటి అసలు ఎంత ఇదిగా ఉంటుందో. నేనైతే అస్సలు ఏది మిస్ కాకుండా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అవుతూ, ఇదే లాస్ట్ కదా అసలు అదంతా సోకప్ చేసుకుంటున్నాను అనమాట. ప్రతి ఒక్క మూమెంట్ని ఆస్వాదిస్తున్నాను కంప్లీట్గా. నాకు ఆ టైం కూడా కాసేపు ఆగిపోతే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. అలాగా టైం స్ట్రక్ అయిపోయి, కానీ టైంని ఆపలేము. మన చేతుల్లో ఏది ఉంది అంటే ప్రజెంట్లో బతికేస్తూ ఆ ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేయడం, ఇంకా వేరే ఏం ఆలోచించకుండా అలాగా ఇంకా వీడిని చూస్తూ గడిపేస్తున్నాను. అదేమో తెలియదు, అలా చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది. తల్లిలందరూ మనసు అలానే ఉంటుందేమో. కింద మా బుడదలా కూర్చునుంది, వీడిని నేను అలా చూస్తున్నాను. పెద్దోడు అయిపోయాడు కదా, వాడు ఎందుకు ఉంటాడు నా దగ్గర. వాడు ప్రశాంతంగా వేరే రూమ్లో చిల్ అవుతూ ఉంటాడు. సో అది మదర్హుడ్ పార్ట్ అంతా. ఇంక ఈయన చూడండి ఆనందం, హెయిర్ కట్ చేయబోతున్నా అని అనుకుంటూ అలా డ్యాన్స్ వేస్తున్నారే కానీ లోపల
రకరకాలుగా ఉంది ఆయనకు టెన్షన్. అప్పుడు కూడా అంటున్నారు, షోరా నువ్వు నిజంగానే చెయ్యాలంటావా? రేపు సలూన్కి తీసుకుని వెళ్తాను, చక్కగా సలూన్లో హెయిర్ కట్ చేయించుకోవచ్చు కదా, ఎందుకు అంత కక్కుర్తి చూపిస్తావు డబ్బులకి అని అంటే నేనంటాను, అసలు ఈ ఊడిపోయే జుట్టుకి అంత కాస్ట్ పెట్టి చేసుకోవడం వేస్ట్. వీడియో చాలా ఈజీగా ఉంది నేను చూసింది, నేను చెప్తా ఉంటాను మీరు చేసేయండి ఏం కాదు అని అన్నాను. సరే నీ ఇష్టం, ఇంకా నేనేం చేయలేను అని చెప్పి అయితే అన్నారనమాట. ఇంకా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. డివైడ్ చేసుకుని ఆ 2 పార్ట్స్కి రబ్బర్ బ్యాండ్లు అయితే పెట్టాలన్నమాట. అండ్ అక్కడ ఏంటంటే జిగ్జాగ్గా ఉండకుండా స్ట్రెయిట్ లైన్ ఉందా లేదా చూడండి, లేదు అంటే కనుక సరి చేయండి అని అన్నాను అనమాట. ఇంకా అలాగా ఈయన జుట్టంతా అయితే ఆ 2 పార్ట్స్లో స్ట్రెయిట్ లైన్ లాగా సరి చేస్తున్నారు. అండ్ అసలు చూద్దురు కానీ, మీరు లాస్ట్ చూద్దురు కానీ ఎండ్ రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పి మేము కూడా చాలా షాక్ అయ్యాం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఆయనైతే అంటానే ఉన్నారు, రేపు పొద్దున్న నీ మొహం చూడలేక ఏమైద్దో ఏంటో, మళ్ళీ సెలూన్ వెళ్ళాల్సి వస్తుందేమో, డబల్ పనులు అవుతాయేమో, ఎందుకే బాబు ఈ కాల్ అంతా, గమ్మున బయటికి వెళ్ళి చేయించుకోకుండా ప్రొఫెషనల్స్ తోటి ఇవన్నీ జిమిక్కులు చేస్తావు అని. నేను విననంటే వినను అని మొండిగేసి కూర్చున్నాను అనమాట. లేదు మీరే చేయండి ఏమి కాదు అనుకుంటూ. అండ్ మేము ఎప్పుడు కూడా ఇలా ట్రై చేయలేదు. కోవిడ్ టైంలో ఒక్కసారి నేను మా పెద్దోడికి హెయిర్ కట్ చేశాను అనమాట. అది సర్ప్రైజింగ్గా చాలా బాగా వచ్చింది, అస్సలు అనుకోలేదు. అది అలా చేసిన తర్వాత ఎప్పుడు చూడు వాడు నన్ను నువ్వే హెయిర్ కట్ చేయమ్మా నేను బయటికి పోనని అంటాడు. కానీ ఏదో ఒక్కసారి వచ్చింది కదా అని చెప్పి ప్రతిసారి అలా మంచిగా రావాలని లేదురా, వద్దురా కన్నా నువ్వు బయటికే పోయి చేయించుకో అని అంట. ఎందుకంటే అబ్బాయిలది కదా అది, ఎక్కువ జుట్టు ఉండదు, సో రిస్క్ తీసుకోకూడదు ఆ టైంలోని అబ్బాయిలతోటి. కోవిడ్ టైంలో అంటే ఇంకా తప్పలేదు, ఇప్పుడు అలా కాదు కదా సిచ్యువేషను. సో అలా అనమాట నా ఉద్దేశం. అండ్ ఆ 2 పార్ట్స్కి అయితే 2 పాయలు తీసాను. ఇట్లాగా ఒక్కొక్క పాయకి అంటే ఒక్కో పాయకి సపరేట్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టాలన్నమాట. అదైతే పెట్టుకున్నాను. అక్కడ మేము ఒక పెద్ద మిస్టేక్ చేసాము, అస్సలు అనుకోలేదు చేస్తాను అని చెప్పి. ఈయన పాపం అంటే వీడియో చూపించాను కానీ ఈయనకు ఆ వీడియో అర్థం కాలేదు. అన్నారు, నువ్వు ఎలాగో చెప్తావు కదా ఎక్కడ చేయాలి అని చెప్పి, అక్కడ కత్తిరించేస్తాను అంతవరకే నువ్వే చెప్పు అని అన్నారు. సరే ఇంకా నాకు కూడా మతి పని చేయలేదు టెన్షన్కి. అండ్ ఆ పాయ సరిగ్గా వచ్చిందా లేదా అని మళ్ళీ వీడియో తీసి చూపిస్తున్నారనమాట. బిఫోర్ కటింగ్ హెయిర్ వీడియో తీసి ఇదిగో ఇలా ఉంది అని చూపిస్తున్నారు. ఇంకా చూసిన తర్వాత నాకు ఓకే పర్ఫెక్ట్ ఉంది, ఏం లేదు బాగానే ఉంది ఇంకా అని అనిపించింది. సరే ఇంకా అయితే ఆ ముందు పార్ట్ అంతటికి తిత్తులేం లేకుండా హెయిర్ కూడా ఎక్కడ పోకుండా బయటికి రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఎక్కడ కట్ చేయాలో అక్కడ మళ్ళీ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి, మెషర్ చేసుకుని మన ఇష్టం ఎంత షార్ట్ కావాలి ఎంత లెంత్ కావాలి అని చెప్పి. నేనైతే ఎక్కువ లెంత్ కట్ చేయాలని అనుకోలేదు, మరీ షార్ట్ చేయాలి అని అనిపించలేదు. ఎందుకంటే ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ బాగా రాలేదే అనుకోండి, షార్ట్ చేసిన తర్వాత మళ్ళీ జుట్టు సరి చేయడానికి అవ్వదు కదా సెలూన్కి వెళ్ళి. సో అందుకని చెప్పి రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి కొంచెం తక్కువే కట్ చేశాను అనమాట. అది తక్కువేం కాదు, చాలా పెరిగింది నా జుట్టు. అసలు యాక్చువల్గా 1 year అయింది కట్ చేసి, చాలా పెరిగిపోయింది. నేను అనుకున్న అబ్బాయి ఎంత చక్కగా పెరిగిందో, జడ వేసుకోవచ్చు అల్లుకుని, అన్నాళ్ళు అయింది జడ వేసుకుని అలాగా అని అనుకున్నానో లేదో జుట్టు ఉడ్డం స్టార్ట్ అయింది. ఇంకా అంతే, ఇంకా ఈయన ఆనందం చూడండి కట్ చేయబోతున్నా అని. ఇంకా ఎక్కడి వరకు కట్ చేయాలో అక్కడ వరకు అయితే నేను చూసుకున్నాను అనమాట. అప్రాక్సిమేట్లీ ఇక్కడ వరకు అయితే రావాలి. బ్యాంగ్స్ అంటే లెవెలింగ్ కట్ అనమాట, ఇది వీ కట్ లాగా, వూల్ఫ్ కట్ అంటారు. సో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి లేయర్స్ అనేవి అలా చూసుకున్నాను అనమాట. చూసుకుని అక్కడ మాత్రం రబ్బర్ బ్యాండ్ పెట్టాను. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. ఏంటి అంటే ఇది ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత వెనకాల ఉన్న పాయ కూడా ముందుకు తీసుకుని వచ్చి ఈ రబ్బర్ బ్యాండ్ ఎక్కడి నుంచి అయితే పెట్టానో అక్కడి నుంచి మెజర్ చేసుకోవాలన్నమాట, ఎంత హెయిర్ మిగిలిందో కింద. దానికి ముందే నేను కట్ చేసేయమన్నాను. అలా కట్ చేయకుండా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే వెనకాల ఉన్న పాయ కూడా ముందుకు తీసుకుని వచ్చి
ఇక్కడ కింద ఎంత అయితే హెయిర్ మిగిలిందో అంత లెవెల్ హెయిర్కి ఆ వెనకాల పాయలో కూడా రబ్బర్ బ్యాండ్ పెట్టాలన్నమాట కింద. నేను ఆ పని చేయలేదు, ముందే కట్ చేసేయమన్నా. అండ్ ఈయన ఏంటంటే కట్ చేస్తూ కొంచెం హ్యాండ్ వంకరగా పెట్టారు. వంకరగా పెట్టేసరికి అది ఒక యాంగిల్లో కట్ అయింది, లెవెల్ స్ట్రైట్గా కట్ అవ్వలేదు. సో మళ్ళీ కట్ చేయమన్నాను అనమాట. ఎక్కువ కట్ చేయొద్దు, కొంచెం కట్ చేయండి, కానీ హ్యాండ్ వంకరగా పెట్టద్దు, స్ట్రైట్గా పెట్టండి అని చెప్పాను. సో అక్కడ ఇంకొక ఇంచు పోయింది, అదిగోండి వంకరగా వెళ్ళిపోతుంది మళ్ళీ. అందుకని మళ్ళీ స్ట్రైట్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ అయితే అయిపోయింది. ఇంకా రబ్బర్ బ్యాండ్ లెవెల్ కన్నా ఎక్కువే కట్ అయింది. అది ఎలా ఉంటుందో ఏమో అని టెన్షన్ పడ్డాము. అసలు యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఎంత గోలగా ఉందంటే, బుడ్డోడు మెలకువే ఉన్నాడు, వాడు పడుకోలేడు. వాడు పడుకుని ఉంటే కనుక కొంచెం ప్రశాంతంగా చేసుకునే వాళ్ళం. వాడు పడుకోలేదు. ముందు గదిలో మ్యాట్ వేసి పిల్లలిద్దరిని అక్కడ నుంచోబెట్టా అనమాట. వాళ్ళిద్దరూ పాటలు పెట్టారు. ఇంకా పాటలు, వాడు గోల, ముగ్గురు గోల. మా పాప మధ్యలో రావటం చూడటం షాక్ అవ్వడం, అమ్మో నిజంగానే కట్ చేసేసింది అమ్మ జుట్టు అని. వాళ్ళు ఇప్పటివరకు నమ్మలేదు, నేను ఊరికనే చెప్తున్నానేమో అని అనుకున్నారు. అది ఊరికనే కాదు నిజంగానే అని చెప్పి కట్ చూడంగానే షాక్ అయిపోయింది. నేను చేసిన మిస్టేక్ నవ్వుకుంటున్నాను అనమాట. ముందర వెనకాల నుంచి పాయ తీసి మెషర్ చేసుకోవాలి ఎంత మిగలాలి హెయిర్ అని చెప్పి, నేను అది చూసుకోలేదు. రబ్బర్ బ్యాండ్ ఉంది కానీ కింద జుట్టు లేదు మెషర్ చేయడానికి. సో అదనమాట మిస్టేక్. మీకు అర్థమైందో లేదో నాకైతే అర్థం కాలేదు. బట్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. మీరు మాత్రం అసలు ట్రై చేయొద్దండి, నన్ను నమ్మి మాత్రం. అదైతే చెప్తున్నాను. చేశారు అంటే అది మీ ఓన్ రిస్క్, నా మీద మాత్రం అనొద్దు. మేము మాత్రం ఇంకెక్కడ ఉండి అంత డబ్బులు ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పి ఉద్దేశంతో ఇలా అయితే చేసేసుకున్నాను. అండ్ నాకు అంత భయం కూడా అనిపించలేదు, ఎందుకంటే జుట్టే కదా మళ్ళీ పెరిగిపోద్దులే అని. నేనేంటంటే అప్రాక్సిమేట్లీ నాకు ఒక ఐడియా ఉంది అక్కడ ఎంత జుట్టు వదిలాను అని చెప్పి. సో అలాగా నేను ఒక దీంట్లోని రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకుని ఆ పార్ట్ కట్ చేయమని చెప్పాను అనమాట. ఒకవేళ సరిగ్గా రాలేదు అంటే కనుక మళ్ళీ ఇంకోసారి ఒక లేయర్ చేద్దాము అని చెప్పి మొత్తం హెయిర్ అంతా కలిపి ముందుకు లాగి. ఎందుకంటే సెలూన్లో నేను చాలాసార్లు చేయించుకుంటూ ఉంటాను కదా, వాళ్ళు చేసినప్పుడు గమనిస్తూ ఉంటాను అనమాట, వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పి చూస్తూ ఉంటాను. ఎలా చేస్తున్నారు, ఏ లెవెల్లో చేస్తున్నారు, అండ్ లేయరింగ్ అంతా ఎలా తీసుకుంటున్నారు అని చెప్పి. సో ఆ ఐడియా అయితే ఉంది నాకు. అందుకని కొంచెం ధైర్యం చేశాను, చెయ్యాలి అని చెప్పి, పెద్ద ప్రాబ్లమే ఉండదు అని. అండ్ నాకు యాక్చువల్గా పర్సనల్గా చాలా నచ్చింది. ఇది జస్ట్ 2 లెవెల్సే అనమాట. నాకు అనిపించింది సరే ఇలాగా బ్లంట్ కట్లా కాకుండా ఇంకొక లేయర్ వేస్తే బాగుంటుంది అని చెప్పి. ఇంకా అప్పుడేంటంటే చెప్పాను నేనకి, నాకు ఇంకొక ఐడియా వచ్చింది, అలా చేస్తే సరిపోద్ది అని. ఏం లేదు, జస్ట్ జుట్టు అంతా ముందరకి లాగేసేసి ఏ హెయిర్ అయితే ఈ ఏమంటారు కింద పాయలాగా మిగిలిపోద్ది అనమాట, ముందరికి లాగితే ఆ హెయిర్ కట్ చేసామంటే పర్ఫెక్ట్గా ఏమంటారు లెవెల్ కట్ వచ్చేస్తుంది అనమాట, వుల్ఫ్ కట్. సో అలా చేద్దాము, ఏం కాదు అని అన్నాను. ఈయనకి ఇలాగ కరెక్ట్గా వచ్చేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయారు అనమాట. సరే చేసేద్దాం, సరే చెయ్యి మరి అయితే జుట్టు అని అన్నారు. సరే ఇంకా హాయిగా నేనైతే మొత్తం జుట్టు అంతా వెనక్కి లాగేసేసి అయితే చిన్న పాయ కింద ఒకటి మిగులుతుంది, ఆ మిగిలిన పాయతోటి అయితే కట్ చేసేమని చెప్పాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరీ సెలూన్ అంత పర్ఫెక్ట్ కాదులేండి, బట్ ఇంట్లో ఫస్ట్ టైం చేయటం అనేది ఈ మాత్రం గ్రేట్ అనమాట. అండ్ నాకు నచ్చింది కూడా పర్సనల్గా. ఎక్కువ కట్ అవ్వలేదు హెయిర్, అండ్ కొంచెం స్టైల్ చేసినట్టుంది, అండ్ లుక్ కూడా బాగుండింది. ఇంకా అందుకని ఇంకా మొత్తం హెయిర్ అంతా వెనక్కి వేసేసి, వెనక్కంటే లైక్ ఇలా ముందుకు వేసి కింద చిన్న పాయ మిగిలిపోద్ది, ఆ మిగిలిన పాయని కట్ చేసేయాలన్నమాట. అది కట్ చేసేస్తే కరెక్ట్గా లెవెల్ కట్ అనేది వస్తుంది. సో తిత్తులు లేకుండా మొత్తం జుట్టు అంతా అయితే గట్టిగా లాగమని చెప్పారు. నా వల్ల కావట్లేదు, నాది ఎంత ఉన్నా కొంచెం తిక్కుగానే ఉంటుంది, అదేమో తెలీదు. ఎంత ఊడిపోతున్నా కూడా తిక్కుగానే ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయడం కొంచెం కష్టమే, కానీ నేను దానికి ఏమీ కేర్ తీసుకోను, నూనె కూడా రాయను, జస్ట్ నాట్ ఈవెన్ 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్. అసలు నాకు నచ్చదు. సో అదనమాట, దానికి ఏం తీసుకోకపోయినా కేర్ అలా పడిపోతూ ఉంది.
జుట్టు ఏం చేయలేము. సో ఆ కింద పార్ట్ ఏదైతే చూపిస్తున్నానో ఆ పాయ మట్టుకి కట్ చేసేయమన్నాను, ఎందుకంటే అదేంటంటే ఎక్స్ట్రా అనమాట. సో అది కట్ చేయంగానే స్ట్రైట్గా మంచి వుల్ఫ్ కట్, మంచి లెవెల్ ఇదైతే ఉంది, స్టెప్ కట్ లాగా. లెవెల్ కూడా కాదు, స్టెప్ కట్ అసలు యాక్చువల్గా వర్డ్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు మాత్రం దయచేసి ఇంట్లో ఇలా ట్రై చేయొద్దు. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ని జస్ట్ షేర్ చేస్తున్నాను మీకు. ఎలా ఉంది నా కింద కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, వ్లాగ్స్ని లైక్ చేయండి. నాకు మంచి మోటివేషన్ అయితే వస్తుంది ఇంకా ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ పెట్టాలి అని. లోపల మనసులో మాత్రం ఎంత టెన్షన్ పడుతున్నారంటే ఈయన మొత్తం జుట్టు కట్ అయిపోయింది ఎలా ఉంటుందో ఏమో అని. బట్ ఎండ్ రిజల్ట్ నాకు చాలా నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. అది ఇలాగా తెలియదు కానీ హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాను అనమాట నెక్స్ట్ డే. అప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుండింది. నమ్మరు, అది యాక్చువల్గా సెలాన్లో చేసుకోలేదు, సొంతంగా చేసుకున్నాము హెయిర్ కట్ అని చెప్పారు అంటే అసలు నమ్మలేదు. మేము నెక్స్ట్ డే చర్చ్కి వెళ్ళాం అనమాట. చర్చ్కి వెళ్ళి ఏమంటారు మా బుడ్డోడు కుట్టిగాడు గాడ్ మదర్ వచ్చిందనమాట చర్చ్కి. ఆవిడకి చెప్పాను ఇలాగ ఈయనే కట్ చేశారు నిన్న ఈవినింగ్ అండ్ వీడియో రికార్డ్ చేశాను అనగానే షాక్ అయిపోయింది ఆవిడ. అదేంటి అలా ఎలా అంత రిస్క్ తీసుకున్నావు నువ్వు, అలా ఎలా ఇచ్చావు జుట్టు కట్ చేయమని చెప్పి. నేనైతే అసలు ఖచ్చితంగా అసలు అలా చేసేదాన్నే కాదు, నేను వెళ్ళి చేయించుకునేదాన్నే కానీ అసలు అలాంటి రిస్క్ నా జుట్టుతో నేను అస్సలు చేసేదాన్ని కాదు. అంత ధైర్యం అలా వచ్చింది నీకని అంది. జుట్టే కదా మళ్ళీ పెరిగిపోద్దులే అన్నట్టుగా అనుకున్నాను, అందుకనే కట్ చేసేయమని చెప్పాను అని అయితే అన్నా అనమాట. ఇంకా అవతోటి మామూలుగా షాక్ అవ్వలేదు. ఏం పడదలే అని అనుకున్నాను కానీ చాలా హెయిర్ నా మీద పడిపోయింది అనమాట హెయిర్ కట్ అయ్యేటప్పుడు. ఇంకా అప్పుడు వెళ్ళి ఇంకా ఈవినింగ్ అప్పటికి 7 అయింది. అప్పుడు వెళ్ళి హెడ్ బాత్ చేసుకుని అయితే వచ్చాను. నాకు కొంచెం ఏంటంటే లో బీపీ లో బీపీ ఉందన్నమాట. అన్టైమింగ్లీ నేను హెడ్ బాత్ చేశానంటే నాకు కళ్ళు తిరిగిపోతాయి. సో నాకు అది చేసి రాగానే ఏంటంటే కొంచెం తల తిరిగినట్టు అనిపించింది. వెంటనే వచ్చి కొంచెం నా ఫ్రూట్ యోగర్ట్ వేసుకుని తినేసాను స్నానం చేసి రాగానే. ఇంకా తిన్న తర్వాత కొంచెం సెట్ అయిందనమాట. తర్వాత ఇంకా వీళ్ళు ఇదిగోండి ఇలా డ్యాన్స్ ప్రోగ్రాములు మొదలెట్టారు రాత్రి వరకు వీడిని ఎంటర్టైన్ చేయడం అన్నమాట. అలాగా వాడేమో అలా చూడడం డ్యాన్స్ వేస్తున్నారని. ఈ మధ్యన వీళ్ళ దగ్గర ఉండాలంటే వీడికి ఏంటో మరి టెన్షన్ వచ్చేస్తుంది, గట్టి గట్టిగా అరవడం మొదలెడుతున్నాడు. నా దగ్గర ఈయన దగ్గరే ఉంటున్నాడు అనమాట. అండ్ స్పెషల్గా ఈయన చూసాడంటే ఎంత పెద్దగా నవ్వుతాడో అసలుకి చక్కగాని. నాన్న అంటే చాలా ఎక్కువ ఇదనమాట వాడికి, అదేమో తెలీదు. ఏంటేంటో మాట్లాడుతూ ఉంటాడు, అంటూ ఉంటాడు, ఒకటే నవ్వేసుకుంటాడు. బాగా అనిపిస్తుంది అలా చూస్తూ ఉంటే వాడిని. ఈ మూమెంట్సే కదా మనం ఎంజాయ్ చేసేది. మనకి డబ్బులు, ఆస్తులు, ఇల్లులు ఇవన్నీ ఇవ్వని ఆనందాలు ఇలా పిల్లలతోటి వస్తుంది అనమాట. అది ఏమంటారు దాన్ని ఇలాగ కౌంట్ చేయలేమన్నమాట, వెలకట్టలేమంటారు చూడండి అలాగా. ఇంకా సండే మార్నింగ్ చర్చ్కి వెళ్ళాలి. సో పొద్దున్నే లేసి అయితే పాప ఎంత చక్కగా గుడ్ గర్ల్ లాగా తలస్నానం చేసింది సొంతంగాని. దాని స్విమ్మింగ్ పుణ్యమా అని దానికి సొంతంగా తలస్నానం చేయడం అయితే వచ్చిందనమాట. ఇంకా నేను కూడా లేచి ఫాస్ట్గా స్నానం చేసేసి వచ్చి హెయిర్ అయితే స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను. స్ట్రైట్నింగ్ చేసుకోకపోతే ఈకుడి ఏమంటారు యగాదిగాగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ప్రాపర్గా దీనిలోకి తీసుకురావాలంటే స్ట్రైట్నింగ్ చేయాలి నాకు. ప్లస్ హెయిర్ ఫాల్ అయిన తర్వాత బేబీ హెయిర్ చాలా ఎక్కువ ఇలా కనిపిస్తూ ఉంటుంది పైకి ఇలాగా చింపిరిగా. సో అదంతా కొంచెం అయితే సెట్ చేసుకుంటాను. మరీ టూ మచ్ హెయిర్ స్ట్రైట్నింగ్ కాదు, జస్ట్ దానికి ఒక టెక్స్చర్ లాగా ఇస్తాను అనమాట అంతే. మరీ ఇలా జిమ్ అని స్ట్రైట్గా అయిపోయేలాగా నాకు అసలు నచ్చదు. కొంచెం వేవీగా ఉండడమే నచ్చుద్ది అనమాట నాకు. సో అలాగా నేను లైట్గా ఇదైతే చేసుకుంటాను. సో దట్ బేబీ హెయిర్ కూడా బయటకు కనపడకుండా ఉంటుంది అండ్ హెయిర్ కట్ కూడా ఎలివేట్ అవుతుంది అని చెప్పి నాకైతే చాలా చాలా నచ్చింది. ఎండ్ రిజల్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని. ఏదోలే ఎలా వచ్చినా కూడా బాగానే ఉంటుందిలే, మేనేజ్ చేయొచ్చు, పోనీటైలేగా నేను వేసుకునేది ఎక్కువ అని అనుకున్నాను. బట్ ఇలా మంచిగా వస్తుందని అయితే అనుకోలే.
బ్యాంగ్స్ కూడా చాలా బాగా కుదిరినాయి. నేను యాక్చువల్గా లెఫ్ట్కి తీసుకుంటాను అనమాట పాపిడి. సో అట్లాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే నచ్చిందండి బాబు అసలుకి మా ఆయన చేసిన హెయిర్ కట్ అదైతే అదనమాట. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీరు మాత్రం ఇంట్లో ట్రై చేయొద్దు, మీ ఓన్ రిస్క్. యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి హెయిర్ కట్కి సంబంధించి, బట్ అన్నీ కరెక్ట్గా కుదిరిపోవాలి అంటే అవ్వదు కదా. సో రిస్క్ తీసుకోవద్దు. నాకైతే ఇలాగ లక్కీగా కలిసి వచ్చేసింది అండ్ చాలా 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 పర్ఫెక్ట్గా ఉంది. అదేంటో అసలు ఇది సెలూన్లో కట్ చేశారని అనుకుంటారు ఖచ్చితంగా, చూస్తే కనుక ఇంట్లో కట్ చేసామని అయితే అనుకోరు. అలా కుదిరిపోయింది. సో అదనమాట. చర్చ్కి తయారైపోయాం ఫాస్ట్ కానీ నాకేం మనసులో భయం బయటకు వెళ్ళాలంటేనే, ఎందుకంటే బయట ఎక్కడ జారి పడతానా అని చెప్పి టెన్షన్ నాకు. చాన్నాళ్ళ తర్వాత వాచ్ పెట్టుకున్నాను. ఇక్కడ డేలైట్ సేవింగ్ ఇది స్టార్ట్ అయిన తర్వాత టైం చేంజే చేయలేదు, వాచ్ తీయట్లేదు అసలు ఈ మధ్యన. ఇంకా ఆ రోజు తీసా అనమాట వాచ్ పెట్టుకుందాం అని చెప్పి. ఇంకా ఏంటంటే బయటకి వెళ్ళాలి, జాకెట్ వేయాలి, అబ్బా ఎన్ని ఉంటాయో అసలు ఇక్కడ బయట వెళ్ళాలంటే వింటర్ టైంలో. పాపం అనిపిస్తుంది చిన్నపిల్లల్ని. అది అలాంటిది నాకే ఇంకొకటి పుట్టిన తర్వాత ఇంకా అసలుకి నన్ను నేనే పాపం అని అనుకోవాలన్నమాట. ఇలాగ ఇన్ని వెయ్యాలి మామూలు బట్టలు, మళ్ళీ దాంట్లో జాకెట్ వేసేసి దానికి క్యాప్ పెట్టేసి, అయ్యయ్యో పిల్లలకి ఎంత కష్టాలో అసలుకి. వాడు దాంట్లో ఉండాలంటేనే ఏడుస్తాడు. ఆ రోజు కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాడు. చర్చ్లో కూడా బాగానే ఉన్నాడు, ఎందుకంటే జ్ఞానతల్లి గాడ్ మదర్ వచ్చింది. ఇంకా ఆవిడ దగ్గర కూర్చున్నాం అనమాట. ఇంకా ఆవిడ ఎత్తుకునే ఉంది. నేను పెద్దగా వ్లాగ్ చేయలేదు చర్చ్కి వెళ్ళిన తర్వాత. ఇంకా ఆవిడతో మాట్లాడడమే సరిపోయింది, ఎందుకంటే అడ్వెంట్ స్టార్ట్ అవుతుంది కదా. యూజువల్గా ఏంటంటే అడ్వెంట్ స్టార్ట్ అయిన తర్వాత పండగ సీజన్లో ఇళ్ళకి పిలుస్తారనమాట. ఫీకా లాగా, లేదంటే ఏదన్నా భోజనం లాగా పిలుస్తారనమాట. సో ఇంకా అలాగా మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ విషయం ఈ విషయం. అలాగే ఫాదర్ కూడా వచ్చారు, ఇంకా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అలాగా టైము గడిచిపోయిందనమాట. ఇంకా వీడియో తీయలేదు. పిల్లలిద్దరికీ క్లాసులు ఉన్నాయి. అట్లీస్ట్ ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఉన్నా వీడియో తీయడానికి నాకు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. సో ఇద్దరికి క్లాస్ ఉండేసరికి ఇంకా అవ్వలేదు. ఏంటంటే అడ్వాన్స్ స్టార్ట్ అవున దగ్గర నుంచి క్లాస్లో క్రాఫ్ట్స్ చేయటం ఇవన్నీ అయితే నేర్పిస్తారనమాట పిల్లలకి. సో ఇద్దరికైతే ఉండింది, బాగుండింది. చర్చ్లో చాలాసేపు కూర్చున్నాము. అండ్ ఏమంటారు, వీళ్ళు క్లాస్కి వెళ్ళిన తర్వాత నేను ఈయన కాఫీ తాగుతూ అయితే ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉన్నాం ఫాదర్ తోటి, ఇంకా మా కుట్టిగాడు గాడ్ మదర్ తోటి. జాగ్రత్తగా అయితే మొత్తానికి నన్ను కారెక్కిచ్చారు కింద నుంచి. కిందకు వచ్చిన తర్వాత ఈయన పిల్లలిద్దరూ పట్టుకునే ఉన్నారనమాట నన్ను. ఇలాగా కుట్టోడిని ఎత్తుకున్నప్పుడు నేను ఎక్కడ స్కిడ్ అవుతానా అని చెప్పి రాయిలు వేసే ఉన్నాయి అప్పటికి. అయినా కూడా టెన్షన్ అనమాట నాకు, ఎందుకంటే చాలాసార్లు పడ్డాను. లక్కీగా కడుపుతోటి ఉన్నప్పుడు ఒకసారే పడ్డా అనమాట. ఆ పడ్డం కూడా ఏమంటారు, ముందరికి పడకుండా వెనక్కి పడ్డాను కంప్లీట్గా స్నోలో. సో ఇప్పుడు పడితే ఎలా ఉంటుందా అన్నట్టుగానే టెన్షన్కి ఇంకా అలా చేయి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకుని వచ్చారనమాట జాగ్రత్తగాని. కార్లు కూడా స్కిడ్ అవుతాయి ఈ టైంలో, ఎందుకంటే ఐస్ కరిగిపోయి ఉంటుంది. అండ్ కొన్ని రోడ్లలో అయితే క్లియర్ చేయలేదు ఐస్, ఎలాగో కరిగిపోద్ది కదా అన్నట్టుగానే రోడ్డు క్లీన్ చేయలేదన్నమాట. సో చాలా స్లోగా అయితే వెళ్ళాము స్కిడ్ అవుతుంది అని చెప్పి. అండ్ చర్చ్ ఫైనల్గా సండే చర్చ్కి వెళ్ళందే ఆ సండే కంప్లీటే కాదు అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అది వెళ్ళి చూసుకుని దేవుణ్ణి, అదొక మంచి సాటిస్ఫాక్షన్ ఎంతైనా కానీ. సో యా అదండి ఈ బ్లాగ్కి. ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేయకుండా చూస్తున్నారు. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా, ఎందుకంటే మా వారికి కూడా నోటిఫికేషన్ రావట్లేదు అని అన్నారనమాట. చాలాసార్లు నేను చెప్పడం మర్చిపోయాను బ్లాగ్లోని. సో ఒక్కసారి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మళ్ళీ అన్ప్రెస్ చేయండి. సో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట మీకు. అండ్ ఆ రోజు నేను అసలు వంటే చేయలేదు, లేట్ అయింది, చాలా లేట్ అయింది. పిల్లలిద్దరికి క్లాస్ ఉండింది కాబట్టి సండే క్లాసు.
ఈయన ఏంటంటే టేక్అవే తీసుకుని వచ్చారనమాట. దగ్గర సెంట్రంలో ఒక రెస్టారెంట్కి వెళ్ళి చైనీస్ రెస్టారెంట్కి టేక్అవే తీసుకుని వచ్చారు. సో ఇంట్లో అయితే కూర్చొని ప్రశాంతంగా తిన్నాము. సూపర్గా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే. లంచ్ డే అంతా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. సో యా, అదండి ఈ వ్లాగ్కి. ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్. అంటే ఇప్పుడు అయ్యో ముక్కు కరకడానికి లేదే. అదిగో చెప్పానా.